హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ డెఫినేషన్ అనేది మనకి 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ఎక్లాన్ ఫార్మ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? 0 rows. ఇఫ్ ఎనీ 0 rows ఆర్ బిలో ఎనీ నాన్ జీరో రోస్. అంటే ఏంటి? 0 rows అనేవి ఎనీ నాన్ జీరో రోస్ కింద ఉండాలి. అంటే నాన్ జీరో రోస్ అంటే ఏంటి? 0 కానివి. అటువంటి నాన్ జీరో రోస్ కింద మనకి 0 rows ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది 0 rows కదా. ఇవి ఎలా ఉన్నాయి? నాన్ జీరో రోస్ కింద మాత్రమే ఉన్నాయి. అలా కాకుండా ఫస్ట్ 0 rows నాన్ జీరో రోస్ ఉంటే అది ఎక్లాన్ ఫార్మ్ అవ్వదన్నమాట. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? ద నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ద ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఏ రో is less than the number of such zeros in the next row. అంటే ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి ఇందులో? ఇది. ఈ రోలో మనకి ఇది ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్. ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ముందు ఎన్ని జీరోస్ ఉన్నాయి? మనకి 1 ఉంది. దీని ముందు 2 ఉన్నాయి. దీని తర్వాత జీరోస్ అనేవి ఇలా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. అంటే ఏంటి? జీరోస్ అనేవి ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ లో ఉన్న జీరోస్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంతేగాని మనకి ఫస్ట్ 2 zeros నాన్ జీరో ఎలిమెంట్ ముందు తర్వాత 1 0 అలా ఉంటే అవ్వదు. అంటే మనకి 0 ఫస్ట్ రోలో 1 ఉందనుకోండి, అంటే సెకండ్ రోలో 1 ఉందనుకోండి, తర్వాత మనకి 2 3 అలా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అవి 2 ప్రాపర్టీస్. చూడండి ఎగ్జాంపుల్. ఫస్ట్ మనకి నాన్ జీరో రో ఉంది. ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో. తర్వాత మనకి 0 rows ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ. తర్వాత కండిషన్ ఏంటి? మనకి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1. ఇవి ఎన్ని? 2. అలా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. కాబట్టి ఇది ఎక్లాన్ ఫార్మ్ లో ఉంది. ఇది చూడండి, ఇది కూడా మనకి అవుతుంది, ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి 1 0 0 0 అండ్ 0 1 0 0 1 0 0 0. ఇది మనకు అవుతుందా? ఎక్లాన్ ఫార్మ్ లో అవ్వదు. ఎందుకంటే ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో. ఇక్కడ మనకి ఎలా ఉంది చూడండి, నాన్ జీరో ఎలిమెంట్ ముందు 0 ఉంది. ఇక్కడ 0 rows కూడా ఏమీ లేవు, జీరోస్ కూడా ఇంక్రీజ్ అవుతూ కూడా ఏం లేవు. కాబట్టి ఇది ఎక్లాన్ ఫార్మ్ లో లేనట్టు. అర్థమైంది? దిస్ ఈజ్ ద ఎక్లాన్ ఫార్మ్. ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. చూడండి, రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఎక్లాన్ ఫార్మ్ అండ్ హెన్స్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్. ఫస్ట్ మనకి గివెన్ మ్యాట్రిక్స్ రాసుకుందాం. Given matrix A is equals to 1 2 3 0 2 4 3 2 3 2 1 3 6 8 7 5. ఇక్కడ మనకి ఏమన్నా? రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్లాన్ ఫార్మ్ అండ్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్ అనమాట. ర్యాంక్ ను కూడా మనం ఫైండ్ చేయాలి. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఇవి మనకి ఏమవుతాయి అంటే రో 1 రో 2 రో 3 రో 4. ఇందులో మనకి ఏం చేయాలంటే ఇది ఒక డయాగోనల్ కదా, దీని కింద ఉన్న ఎలిమెంట్స్ అనేవి జీరోస్ చేసుకోవాలి. దీని కింద ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనం జీరోస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రోని మనం కాన్స్టెంట్ గా ఉంచుకోవాలి. ఈ రోని బట్టి మనకి ఫస్ట్ ఇవి జీరోస్ చేసుకోవాలి. తర్వాత రో 2ని బట్టి మనకి ఇవి జీరోస్ చేసుకోవాలి. రో 3ని యూజ్ చేసుకొని దీన్ని మనం జీరోస్ అనేవి చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం రో 2ని రో 3 రో 4లోని ఫస్ట్ ఎలిమెంట్స్ ని జీరోగా మార్చుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ రో 1. సో మనకేమవుతుంది? R2 చేంజ్ మనకి ఎలా చేయాలి? R2 మైనస్ 2 R1. నెక్స్ట్ R3 మైనస్ 3 R1. ఇక్కడ 1 ఉంటే మనకి ఈజీ అవుతుంది అనమాట, సింపుల్ వేలో. R4 మైనస్ ఏ నెంబర్ తో మనకి మల్టిప్లై చేస్తే అవుతుంది? 6 తో. 6 R1. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మనకి R2 కదా చేంజ్ చేస్తాం. R2 ఏముంది? 2 4 3 2. R2 మైనస్ 2 R1 అంటే మైనస్ 2 తో R1 ని మల్టిప్లై చేయాలి. మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6 0. మనకి 0 0 మైనస్ 3 అండ్ 2. మనకి ఏమైంది? R1 ఏమైనా చేంజ్ అయిందా? అవ్వలేదు. 1 2 3 0. నెక్స్ట్ మనకి R2 ఎలా చేంజ్ అయింది? 0 0 మైనస్ 3 2.
నెక్స్ట్ R3 ఏముంది మనకి R3 మైనస్ 3R1 R3 ఏముంది 3213 మైనస్ 3R1 అంటే R1 ని మైనస్ 3తో మనం మల్టిప్లై చేయాలి. ఏమొస్తుందో మనకి మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9 0 0 మైనస్ 4 మైనస్ 8 3 0 మైనస్ 4 మైనస్ 8 3. ఇప్పుడు మనం R4 ని చేంజ్ చేయాలి. R4 ఏముంది మనకి R4 మైనస్ 6R1 R4 అంటే 6 8 7 5 మైనస్ 6R1 అంటే మైనస్ 6 12 మైనస్ 12 మైనస్ 18 0 మనకి 0 వచ్చింది. ఇది మనకి ఏమవుతుంది మైనస్ 4 minus 11 5 0 minus 4 minus 11 5. ఓకే, ఇది మనకి జీరోస్ అయ్యాయి. తర్వాత ఏం చేయాలి అంటే ఇవి మనం జీరోస్ చేసుకోవాలి. ఓకే, ఇవి మనం జీరోస్ చేసుకోవాలంటే మనకి ఈజీగా అవుతుంది కదా. ఫస్ట్ R4ని నేను జీరో చేస్తున్నా. R4 మైనస్ R3 మనం చేస్తే ఇక్కడ 0 అనేది వచ్చేస్తుంది చూడండి. 1 2 3 0 0 0 మైనస్ 3 2 0 మైనస్ 4 మైనస్ 8 3 0 0 మైనస్ కదా చేస్తున్నాం. ఏమవుతుంది చూడండి 0 మైనస్ 4 మైనస్ 11 5 మైనస్ R3 చేస్తామంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ 4 అవుతుంది 8 మైనస్ 3 0 0 కి మైనస్ 3 2 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ అనేవి జీరోస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది 0 అనేది ఇంక్రీజ్ అవ్వలేదు కదా. అంటే 0 ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ జీరోస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ జీరోస్ అనేవి తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ రెండు ఇంటర్చేంజ్ చేసుకుందాం. ఇంటర్చేంజ్ ఏం చేయాలి R2 ఇంటర్చేంజ్ R3 1 2 3 0 0 minus 4 minus 8 3 0 0 minus 3 2 0 0 minus 3 2. ఇలా చేస్తే మనకి ఫస్ట్ చూడండి ఇది మనకి 0 అయిపోద్ది. చూడండి ఎలా R4 చేంజ్ R4 మైనస్ R3 చేస్తే మనకి 1 2 ఇవేం చేంజ్ చేయట్లేదు R1 R2 R3ని 0 minus 0 0 minus 3 2 0 0 మైనస్ కదా అంటున్నాం అంటే 0 0. ఇదేమన్నా మనకి ఇంకా ఏమన్నా 0 చేయడానికి అవుతుందా అవ్వదు. కాబట్టి మనకి ర్యాంక్ అనేది ఎన్ని అవుతుంది అంటే ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయో అదే మనకి ర్యాంక్ అవుతుంది. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 3 అని మనం చెప్పచ్చు. ఇలా మనం ర్యాంక్ ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ ఉంది కదా దాని కింద జీరోస్ అనేవి ఇక్కడ 3 ఉన్నాయి 2 ఉన్నాయి 1 ఉందన్నమాట. కింద అనేవి జీరోస్ అనేవి అయిపోయినాయి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాం R1 యూజ్ చేసుకొని ఇవి జీరోస్ అనేవి చేసుకున్నాం. తర్వాత మనకి జీరోస్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకున్నాం. తర్వాత ఇంటర్చేంజ్ అనేది చేసుకున్నాం. తర్వాత మనకి ఇక్కడ 2 జీరోస్ అనేవి వచ్చాయి. ఓకే, తర్వాత మనకి ఇక్కడ జీరోస్ చేసుకోవాలి కాబట్టి రెండు యాడ్ అనేది నేను చేసుకున్నాను. మనకి టోటల్ గా ర్యాంక్ ఆఫ్ A అనేది మనకి 3 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ వచ్చేసి reduce the matrix A is equals to 2 1 3 5 and 4 2 1 3 8 4 7 13 8 4 minus 3 minus 1 and find its rank. ఫస్ట్ మనం గివెన్ మ్యాట్రిక్స్ వేసుకోవాలి. గివెన్ మ్యాట్రిక్స్ ఏంటి A is equals to 2 1 3 5 4 2 1 3 8 4 7 13 8 4 minus 3 minus 1. ఓకే, మనం దీన్ని ఏం చేయాలి ఫస్ట్ ఈ 3 ఎలిమెంట్స్ ఏం చేసుకోవాలి 0గా మార్చాలి కదా విత్ ద యూజ్ ఆఫ్ R1. కాబట్టి R2 చేంజ్ R2 మైనస్ 2 R1 అండ్ R3 మైనస్ 4 R1
R4 minus 4R1. ఫస్ట్ మనకి R2 ఏముంది, R1 ఏముంది, R1 అలాగే ఉంచుకుంటే ఏమైనా చేంజ్ చేస్తామా, చేంజ్ చేయం. R2ని R2 minus 2R1, R2 అంటే 4 2 1 3 minus 4 1 అంటే సారీ minus 2R1. minus 2R1 అంటే ఏంటి, 4 minus 2 minus 6 minus 10. 0 0 అంటే 0 0 minus 5 minus 7 అనేది మనకు రావడం జరుగుతుంది. 0 0 minus 5 minus 7. నెక్స్ట్ R3 minus 4R1. R3 ఏముంది మనకి 8 4 7 13 minus 4R1. minus 4R1 అంటే ఏంటి, minus 8 minus 4 minus 12 minus 20. చూడండి 0 0 ఇక్కడ మనకి ఏమవుతుంది, minus 5 minus 7. 0 0 minus 5 minus 7. ఇప్పుడు R4 minus 4R1. R4 ఏముంది 8 4 minus 3 minus 1 minus 4R1 అంటే మనకి minus 8 minus 4 minus 12 minus 20. 0 0 minus 15 minus 21 అనేది వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ జీరోస్ అనేవి వచ్చాయి. తర్వాత మనకి ఇక్కడ కూడా జీరోస్ అయిపోయాయి. ఓకే, ఇంకేమన్నా సరే మనకి జీరోస్ అవుతాయా, చూడండి ఈ రెండు మనకి యాడ్ చేస్తే జీరోస్ అయిపోతాయి. నెక్స్ట్ దీంతో 3తో మల్టిప్లై చేసి మనకి దీంతో సబ్ట్రాక్ట్ చేస్తే ఇవి కూడా జీరోస్ అయిపోతాయి. చూద్దాం ఎలా. R1 అనేది ఏమైనా చేంజ్ చేస్తామా, ఏం చేయం. ఫస్ట్ R3ని చేంజ్ చేస్తాం, R3 మైనస్ పెడుతున్నాం, R3 మైనస్ R2 చేస్తాం. నెక్స్ట్ R4 మైనస్ 3R2 ఎలా చేస్తున్నాం, ఇక్కడ తెలుసు కదా, ఫస్ట్ ఉన్న రాసుకుందాం. 1 2 1 3 5 0 0 minus 5 minus 7. R3 మైనస్ కదా, 0 0 ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్తో ఇంటి చేస్తే +5 అవుతుంది. -5 +5 ఏమింటి అవుతుంది, 0. ఇక్కడ కూడా 0. నెక్స్ట్ R4 minus 3R2. R4 మనకి ఎలా ఉంది, 0 0 minus 50 minus 21. మనకి minus 3R2 అంటే మనకి 0 0 minus 3R2 అంటే 15 21 0 0 0 0. మనకి ఇక్కడ అన్ని జీరోస్ అయిపోయినాయి. ఇంకేమైనా జీరోస్ అవుతాయా, సెకండ్ రో మనకి అలా అవ్వదు. ఒకవేళ మనం ఇలా యాడ్ చేసిన సరే ఇక్కడ 1 2 వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇంతే. సో మనకి ఎకలాన్ ఫార్మ్ లో ఉందా, ఎస్ ఉంది. ఇక్కడ జీరోస్ అనేవి ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ నాన్ జీరో రో తర్వాతే మనకి జీరో రోస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనకి ర్యాంక్ ఏమవుతాయి, ఎన్ని నాన్ జీరోస్ ఉన్నాయి, 1 2. కాబట్టి మనకి ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది, 2. This is the way to find rank in echelon form. Okay, అర్థమైందా? Thank you. Please like, share and comment. Thank you.